కడపలో మహానాడు విజయవంతంగా జరుగుతుందన్నారు టీడీపీ మంత్రి సవిత. రాయలసీమలో టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. గత ప్రభుత్వం రాయలసీమకు ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది తమ ప్రభుత్వమే అంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కడప నడిబొడ్డున అయితే ఈరోజు మహానాడును అయితే నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా చిన్న సైజు కార్యకర్త నుంచి పెద్ద నాయకులు కూడా ఒక మహాపండుగ మహానాడు అనేసరికి ఆ మహానాడులో ఈరోజు మంత్రి గారు పాల్గొన్నారు. ఆ మంత్రి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి, కడప శాసనసభ్యురాలు మహిళగా ఉన్నారు, మీరు ఇన్ఛార్జ్ మహిళగా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ పెట్టడానికి ఒక చరిత్రకి ఒక కారణం ఉందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అంతా చెప్తున్నారు. అసలు ప్రధానంగా ఏంటి ప్రధాన కారణం? ప్రత్యేకంగా మేము చెప్పేది ఏమీ లేదండి. ప్రాంతాల వారిగా చేసుకుంటాం. ఈసారి రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారిని, మరి యువగలం అధినేత నారా లోకేష్ గారిని, రాష్ట్ర అధ్యక్షుల్ని, మా నాయకులు, మరి మేమంతా ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. ఇక్కడ మంచి అనుకూలం, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే రాయలసీమకు లో అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలను తీసుకొచ్చి రాయలసీమ రాళ్లసీమగా ఎడారిగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మారాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో ఈరోజు రాయలసీమలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మరి తాగునీరు సాగునీరు కావచ్చు, ఈరోజు రాయలసీమలో తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, ఆయన కృతజ్ఞతలు తెలిపేది. మరి నిజంగానే కడప మాధవరెడ్డి గారు ఎన్నో అవమానాలు పడ్డారు, పార్టీ కోసం కష్టపడ్డారు. ఈరోజు ప్రజలు ఆదరించారు, ఆమె ఎమ్మెల్యే చేశారు. అదేవిధంగా ఆమె కూడా బాధ్యతగా ఈరోజు కడప అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ మహానాడు ప్రోగ్రాం ఇక్కడ జరపడం నాకు కూడా గర్వంగా ఉందన్న విషయం తెలియజేస్తుంది. 1 year నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమితో పాటు ఏమి అభివృద్ధి చేశారు? ఇప్పటి వరకు దాదాపు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? సార్ 14-19లో అభివృద్ధి, రాష్ట్రం విడిపోయింది. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 14-19లో అభివృద్ధి కనిపిస్తుంది తప్ప 19-24లో అభివృద్ధి ఏం కనిపించలేదు. రోడ్లు వేసారా, పరిశ్రమలు తీసుకొచ్చారా, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా, లేకపోతే ఏమైనా ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదే. మేమే చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ఏదైతే తొలి సంతకం అన్నారో మెగా డిఎస్సికి తొలి సంతకం పెట్టాం, నోటిఫికేషన్ కూడా వదిలాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం, ఉచిత ఇసుక ఇచ్చాం. మరి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు నారా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి నారా యువగలం లోకేష్ బాబు గారు పరిశ్రమలు తేవడం ఆటోమేటిక్గా ఆల్రెడీ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. మరి కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు రోజుకి 20 కోట్ల రూపాయల సంపద కల్పిస్తుంది ఒక్క కియానే. అలాంటి పరిశ్రమలు సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నిన్నటి రోజు మరి శ్రీ సిటీలో లోకేష్ బాబు గారు పోయి ఇనాగ్రేషన్ కూడా చేసి వచ్చారు. మరికొన్ని పరిశ్రమలు వస్తాయి. మా జిల్లాలో కూడా మరి పరిశ్రమ వస్తుంది. డ్రోన్ హబ్, హైకోర్టు బెంచు. ఈరోజు జగన్ భూచట్టాన్ని రద్దన్నాం, జగన్ భూచట్టాన్ని రద్దు చేశాం. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం. పెన్షన్ 4000 భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇవ్వని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. అంతేకాకుండా మరి రేపటి రోజున తల్లి వందనం ఇస్తున్నాం, అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం, మరి బస్సు ఫ్రీ, ఉచితంగా బస్సు, మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తున్నాం. అభివృద్ధి కాదా? గ్రామాల్లో గ్రామ పండుగ విధంగా ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్లు వేస్తున్నాం, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పాట్ హోల్స్ పుల్చాం, పోలవరం పనులు మొదలైనాయి, అమరావతి పనులైనాయి. అదే కాదు, రాయలసీమకు చిట్ట చివరి ఉన్న ఎకరముకు కూడా నీళ్ళు అందించాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. ఈరోజు ఎవరైనా ఇంట్రెస్ట్ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారికి ఆసరాగా ఉంటాం. మహిళలకు ముఖ్యంగా మహిళా సాధికారత, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంఎస్ఎంఈ కావచ్చు, మరి కుట్టు మిషన్ల పంపిణీ కావచ్చు, ఈరోజు అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసమే చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తుంది. మద్యం ఇప్పటివరకు ఏదైతే ఉందో మద్యం కుంభకోణంలో అసలు ఎటువంటి కుంభకోణం జరగపోయినా కూడా వీటిపైన కేసులు పెడతారని చెప్పి. జరగకపోయినా అని మీరంటే ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేమేం చేయలేదు. చట్టం తన పని చేసుకుపోతుంది. మేమేమి నాణ్యతమైన మందు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అయ్యా కలియుగ వద్దులేంగ. ఇది తాజా పరిస్థితి. ఎవరూ కూడా అక్రమమైన కేసులు అయితే పెట్టింది లేదు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఆ రోజు చేసినట్టు దాష్టికానికే కేవలం అధికారులు మాత్రమే దానిపైన చర్య తీసుకుంటా, ప్రభుత్వానికి ఎటువంటి ఇది లేదని చెప్తున్నారు మంత్రి సవిత గారు.